దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైలు ప్రయాణికులకు శుభవార్త. రైలు టికెట్ల బుకింగ్ కోసం వినియోగించే ఐఆర్సీటీసీ వెబ్సైట్లు భారతీయ రైల్వే శాఖ సమూలంగా మారుస్తుంది. ఇందులో భాగంగా సరికొత్త ఫీచర్స్తో మరింత వేగంగా, సులభంగా పనిచేసేలా రూపొందించిన కొత్త వెబ్సైట్ బీటా వెర్షన్ను జూలై 15న ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం ఉన్న వెబ్సైట్తో పోలిస్తే ఇది చాలా వేగంగా, ఎలాంటి గందరగోళం లేకుండా పనిచేస్తుందని అధికారులు తెలిపారు. ప్రస్తుత ఐఆర్సీటీసీ వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసేటప్పుడు తరచూ క్యాప్చర్లు రావడం, అనవసరమైన పాపప్లు, బుకింగ్లో జాప్యం వంటి సమస్యలు ఉన్నాయని జైపూర్లోని మాలవీయ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ విద్యార్థులు గతంలో రైల్వే శాఖ దృష్టికి తీసుకువెళ్లారు. గత నెలలో వారితో జరిగిన సమావేశంలో రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెబ్సైట్లను తప్పకుండా ఆధునీకరిస్తామని హామీ ఇచ్చారు. చెప్పినట్టుగానే ఐఆర్సీటీసీ సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అధికారులు శుక్రవారం జైపూర్లో విద్యార్థులకు కొత్త బీటా వెర్షన్ను ప్రదర్శించి వారి నుంచి మరిన్ని సూచనలు స్వీకరించారు. ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించడమే లక్ష్యంగా ఈ మార్పులు చేసినట్లు స్పష్టం చేశారు. రైల్వే అధికారులు వెల్లడించిన ప్రకారం కొత్త వెబ్సైట్లో 4 కీలకమైన మెరుగుదలలు చేశారు. టికెట్ బుకింగ్ సమయంలో ఇబ్బంది పెట్టే అనవసరమైన క్యాప్చాలు, పాపప్లు, ఫ్లాషింగ్ గ్రాఫిక్స్ ను గణనీయంగా తగ్గించారు. ఇది ప్రయాణికులకు సాఫీ బుకింగ్ అనుభూతిని ఇస్తుంది. ప్రస్తుతం వేర్వేరు క్లాసుల్లో సీట్ల లభ్యతను చూసేందుకు పలుమార్లు క్లిక్ చేయవలసి వస్తుంది. కొత్త వెబ్సైట్లో అన్ని క్లాసుల్లోని సీట్ల లభ్యతను వివరాలు ఒకే స్క్రీన్ పై కనిపిస్తాయి. బుకింగ్ పూర్తి చేయడానికి ప్రస్తుతం చాలా దశలు దాటవలసి వస్తుంది. కొత్త వెబ్సైట్లో ఈ దశల సంఖ్యను తగ్గించి బుకింగ్ ప్రక్రియను వేగవంతం చేశారు. తరచుగా ప్రయాణించే వారి కోసం ఒకసారి సేవ్ చేసిన ప్రయాణికుల వివరాలతో మళ్లీ సులభంగా టికెట్లు బుక్ చేసుకునే సౌకర్యం కల్పించారు. ప్రస్తుతం ఈ బీటా వెర్షన్ భారతీయ రైల్వే ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్తో అనుసంధానిస్తున్నారు. సుమారు 40 ఏళ్ల నాటి ఈ పీఆర్ఎస్ ఇంజిన్ను కూడా అప్గ్రేడ్ చేయవలసి ఉంది. ఆ ప్రక్రియ పూర్తయ్యాక రాబోయే కొన్ని నెలల్లో పూర్తిస్థాయి కొత్త వెబ్సైట్ అందుబాటులోకి వస్తుందని రైల్వే వర్గాలు తెలిపాయి. మరోవైపు రైల్వే సేవలకు సంబంధించిన రైల్ వన్ యాప్ ఇప్పటికే 4 కోట్లకు పైగా డౌన్లోడ్లను దాటిందని, తత్కాల్ బుకింగ్ సమయంలో బాట్ల బెడదను అరికట్టేందుకు కూడా ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయని అధికారులు వివరించారు. 2002లో ఆన్లైన్ బుకింగ్ ప్రారంభమైనప్పటి నుంచి దేశంలో దాదాపు 88% రైలు టికెట్లు ఆన్లైన్లోనే బుక్ అవడంతో వెబ్సైట్ ఆధునీకరణపై రైల్వే శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.